వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడాది ఎండింగ్లో బీహార్ ఎన్నికలు జరుగుతాయి. దానికి సంబంధించి సీ ఓటర్ సర్వే ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో తమిళనాడుకి సంబంధించి ఇండియా టుడే సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సంచలనాత్మకమైనటువంటి లెక్క అవుతుంది. టోటల్గా ఏఐఏడిఎంకే నేతృత్వంలో రాబోయే భారతీయ జనతా పార్టీ, డిఎండికే వీళ్ళందరి కూటమికి కలిపి 50% ఓట్లు, ఏకంగా 50% ఓట్లు వస్తాయట. అదే సందర్భంలో ఐఎన్డిఏ కూటమికి 38% ఓట్లు మాత్రమే వస్తాయట. 12% ఓట్లు ఈ ఇతర, అంటే అతని పేరేంటి, విజయ్ కావచ్చు, ఇతరులందరికీ కలిపి పడతాయట. సీ ఓటర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్ముఖ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. యాంటీ డిఎంకే ఓటర్స్ మొత్తం పోలరైజ్ అయిపోతున్నారు. ఇది భారీ ఎత్తున ఏఐఏడిఎంకే ప్రభుత్వానికి కుప్పకూల్చేటటువంటి పరిస్థితి అవుతుంది. అదే సందర్భంలో డిఎంకే ఓటు స్ప్లిట్ అవుతోంది. దాంట్లో నుంచి 12% దాకా ఓట్లు వెళ్ళి ఇటు విజయ్కి కావచ్చు, ఇతరత్ర పార్టీలకు పడుతున్నాయి. ఓటర్ ఆల్రెడీ క్లారిటీకి వచ్చేశారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు. తద్వారా తమిళనాడు సంచలనాత్మకమైనటువంటి మలుపు తిరగబోతోంది. దేశంలోనే దక్షిణాదిలో కొత్త మలుపు రాబోతోంది.